మీరు డీజీగా ఉన్నప్పుడు అందరికీ తెలిసిన విషయం ఇది. రంగా హత్య అనేది ఒక పెద్ద ఘటన, సంచలనాత్మక ఘటన. అంచెలాత్మ ఏంటి అసలు ఆ! రాజకీయమే మార్చేసింది కదా. మార్చేసింది. అవునండి. ఆ, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు ఆ, జరిగిన దానివల్ల అనేక మంది పాత్రధారులు అందులో. మీరు కూడా మరి చాలా దగ్గరుండి డీజీపీగా ఉన్నారు ఆనాడు. ఆ అనుభవం చెప్పండి. అంటే 2, 3 అందరికీ ఇప్పటికీ తెలియని విషయాలు ఏంటంటే, ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు అని కొంతమంది. ఏది ప్రభుత్వం వాళ్ళ సంగతి కాదు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళ సంగతి కాదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా చేశారా? కావాలని ఇలా హత్య చేయడానికి అనుకూల పరిస్థితి ఏర్పరిచారా? అందులో ఎన్టీఆర్ గారు పాత్ర ఏంటి? లేకపోతే ఇంకొకళ్ళ పాత్ర ఏంటి? అందరూ అనుకునే వాటిలో ఎన్ని నిజాలున్నాయి? ఎందుకంటే దీని మీద మీరు రాసిన ఆర్టికల్ కూడా చదివాను నేను. పోలీస్ ఆర్టికల్, నాట్ ఓన్లీ మీ బయోగ్రఫీ, పోలీస్ ఫెయిల్యూర్ అండ్ ఇట్స్ లెసన్స్. లెసన్స్ అని చెప్పి రాశారు మీరు. అది ఎవరు ఇంతవరకు నా పుస్తకంలో కోట్ చేశాను నేను. ఇంతవరకు ఎవరు కూడా పోలీస్ ఫెయిల్యూర్ అండ్ ఇట్స్ అనేది పోలీస్ ఆఫీసర్స్ ఎవరు రాయలా. వాళ్ళంతా మేము ఇంత గొప్ప చేసాం అంత గొప్ప చేసామని రాసుకున్నారు కానీ నేను ఫెయిల్ అయ్యానని ఒప్పుకోలేదు. అవును, నేను ఫస్ట్ మ్యాన్ ఒప్పుకుంది. అది ఇట్ ఈస్ ఎ పోలీస్ ఫెయిల్యూర్. అది అది అట్లా పెట్టండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్షన్ మర్డర్ బిట్వీన్ 2 మాఫియాస్. 80%, 20% పొలిటికల్ ఓవర్టోన్స్ ఉన్నాయి దీనికి. ఏమండి, ఎలా అంటే నేను ఈ చరిత్ర అంతా మళ్ళీ తిరిగి తోడవలసిన అవసరం లేదు. ఒరిజినల్గా నెహ్రూ, రంగా వాళ్ళంతా ఒక గ్రూప్, వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. స్టూడెంట్ మూవ్మెంట్ అట్లా వచ్చేసింది. అది వెంగళరావు గారి టైంలో కాంగ్రెస్ పార్టీలో జరగడానికి ప్రయత్నించాడు రంగా. వెంగళరావు గారు ఒప్పుకోలేదు. నేను ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు, ఐజీగా ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు అంజయ్ గారు అప్పుడు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సీట్ కావాలన్నాడు. అది కూడా ఒప్పుకోలేదు. అందులో నేను కూడా పాత్రధారుడు. మాఫియా డాన్స్ని మనం పొలిటికల్గా తీసుకురాకూడదు అనే దానికి. అందుకని ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడు. కాంగ్రెస్ వాడిని విత్డ్రా చేయించి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి కార్పొరేటర్ అయ్యాడు ఆయన. ఎవరు? మోహన్ రంగా. అది పొలిటికల్ కలర్ స్టార్ట్ అయింది అక్కడ. ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు ఆయన. అక్కడ కాంగ్రెస్ కలర్ వచ్చింది. 83 ఎలక్షన్, ఇది మొట్టమొదట టీడీ పవర్కి వచ్చినప్పుడు భాస్కర్ రావు గారి సపోర్ట్ వల్ల నెహ్రూకి టీడీ టికెట్ ఇచ్చారు. నాదెండ్ల భాస్కర్ రావు గారి సపోర్ట్ వల్ల. అది అందరూ ఒప్పుకుంటారు. ఈ నెహ్రూ కూడా ఒప్పుకుంటాడు. నెహ్రూ కూడా ఒప్పుకుంటాడు. ఐ థింక్ నెహ్రూ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడేమో అని నాకు గుర్తు. అదేనండి. తర్వాత తెలిసింది నాకు, రంగా వాంటెడ్ టు ఏ టీడీ టికెట్. ఓకే, 83లో. 83లో రంగా ఈయన భక్తుడట. ఎవరికి? ఎన్టీఆర్కి ఫ్యాను. టికెట్ కావాలంటే, బట్ ఈ రేస్లో భాస్కర్ రావు తొందర చేసి టికెట్ ఇప్పించేశాడు. ఎప్పుడైతే ఇతనికి టికెట్ ఇచ్చేశారో రంగా వెనక్కిపోయి కంటెస్ట్ చేయలే 83లో. 85 మిడ్ టర్మ్ ఎలక్షన్ వచ్చింది కదా, భాస్కర్ రావు ఎపిసోడ్ అయిన తర్వాత. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇది రాజకీయ రంగు పులుపుకుంది. రాజకీయ ఏంటి ఫ్యాక్షన్లుగా మారినాయి, పొలిటికల్ ఫ్యాక్షన్గా. నేను మట్టుకి ఇద్దరిని కూడా మాఫియా డాన్స్గా చూశాను. నేను ఎన్టీఆర్కి పదే చెప్తుండేవాడిని, వీళ్ళని మనం ఏంటంటే, చాలామంది తెలుగుదేశం వాళ్ళు నెహ్రూ ప్రోద్బలం వల్ల యాక్షన్ తీసుకోవట్లేదు రంగా మీద అనే వాదన తెచ్చేవాళ్ళు ఎన్టీఆర్ ముందు. ఎన్టీఆర్ మట్టుకి వాజ్ క్లియర్ ఇన్ హిజ్ మైండ్, వీళ్ళిద్దరూ రౌడీ, వీళ్ళని మనం సపోర్ట్ చేయకూడదు అనేది. బట్ వీళ్ళంతా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మోహన్ రంగాన్ని కంట్రోల్ చేయట్లేదు అనేది ఒక వాదన తీసుకొచ్చినప్పుడు డిస్కషన్స్ వచ్చాయి ఎన్టీఆర్. నేను చెప్పేవాడిని, ఇద్దరిని యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే యాక్షన్ తీసుకోం. ఎదర్ వీ ప్రొసీడ్ అగైన్స్ బోత్ ఆర్ వీ ట్రీట్ దెమ్ ఆన్ ఈక్వల్ ఫుటింగ్ అని నా వాదన. అట్లా జరుగుతూ ఉంది. నేను డీజీపీ అవ్వగానే వితిన్ ఏ మంత్ అండ్ హాఫ్ ముత్యాల శోభనాద్రి అని రంగా ఫాలోవర్ని నెహ్రూ తమ్ముడు మురళి మర్డర్ చేశాడు. నేను అనుకోవటం అది
నేను డీజీపీ అనే కాన్ఫిడెన్స్తో చేయించాడని నాకు అనుమానం. ఓ ఎవరు నెహ్రూ. ఒక వారం అయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. వస్తే ఐ షూడ్ హిమ్ అవుట్. చాలా గట్టిగా తిట్టి పంపించేసి ఆయనకి అక్కడి నుంచి నా దగ్గర రావటం మానేశాడు. ఇది ఎన్టీఆర్ దగ్గర ఎప్పుడన్నా సంభాషణ వచ్చినప్పుడు నేను గట్టిగా చెప్పేవాడిని ఆయన, మనం ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలండి, ఇద్దరి మీద మనం ప్రొసీడ్ అవ్వాలండి. అది అట్లా కంటిన్యూ అవుతూ ఉంది. 88లో మేలోనో మార్చిలోనో మురళిని చంపేశారు వాళ్ళు. అవును, మురళితో పాటు మరి ఇంకొక ముగ్గురిని కూడా అనుకుంటా. ముగ్గురు చచ్చిపోయారు. నెల్లూరు నుంచి ఎగ్జామినేషన్ రాసి వస్తున్నప్పుడు చిలకలూరుపేట పక్కన ఎడ్లపాడు అనుకుంటా, ఎడ్లపాడు దగ్గర నాకు ఇప్పుడు గుర్తు, ఎడ్లపాడు దగ్గర వేలేజేసి చంపేశారు. దాంతో తెలుగుదేశంలో దే ఓన్డ్ నెహ్రూస్ ఫ్యాక్షన్ యాజ్ దేర్ ఫ్యాక్షన్, నాట్ చీఫ్ మినిస్టర్. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, మీకు గుర్తుందో లేదో, తెలుగుదేశంలో కూడా 2 గ్రూపులు ఉన్నాయి అప్పుడు. ఇద్దరు అల్లుళ్ళు దేవర్ హెడింగ్ ద 2 గ్రూప్స్. నేను చెప్పనవసరం లేదు ఏ అల్లుడు నెహ్రూ గారి తరఫున ఉన్నాడో, ఏ అల్లుడు ఎదురుగా ఉన్నాడో. ఎందుకు చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాపగాండా ఏంటంటే చంద్రబాబు చేయించాడని, ఎగ్జాక్ట్ అలా పోతున్నానని. చంద్రబాబుకి సంబంధం లేనే లేదు అది అసలు. బట్ అవతల గ్రూప్ అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈ వాజ్ సింపథెటిక్ టు నెహ్రూ, అది మట్టికి ఖాయం, దాంట్లో మట్టికి ఎటువంటి సంశయం లేదు. అదే కాదు, దగ్గుపాటి నాకు ఎగెన్స్ట్. ఎందువల్ల ఎగెన్స్ట్ అంటే చంద్రబాబుకి నేను సన్నిహితుడిననే అభిప్రాయం ఆయనకు ఉండేది. అది కరెక్ట్ కూడా, ఐ డోంట్ డినై దట్. బికాస్ చంద్రబాబు కాంగ్రెస్ పాలిటిక్స్లో ఉన్నాడు, ఐ వాజ్ ఐజీ ఇంటెలిజెన్స్, ఆయన మంత్రి అవడానికి నేను కొంత కారకుడిని కదా. అప్పటి నుంచి 78 నుంచి 78 నుంచి మాకు సన్నిహిత సంబంధాలు ఉన్న మాట నిజం. అంతేగాని దానివల్ల నేనేదో ఆయనకి ఎదురు చేస్తున్నాననే క్వశ్చన్ లేదు. అయినా కూడా ఆయన ఒక ఆ డెల్యూషన్లో ఉండేవాడు ఆయన దగ్గుపాటి. ఇది జరుగుతూ ఉండింది. జరుగుతూ ఉంటే నేను జూన్ 88లోనో ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఏమీ క్లియర్ డైరెక్షన్ ఇవ్వట్లా ఈ విషయంలో, ఈ గొడవల్లో. ఆయన అనే పద్ధతిలో ఉన్నాడు. నేను వాళ్ళని డీటైన్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. డీటైన్ చేసుకోవాలంటే దానికి కొంత ఎమ్మెల్యేస్ అపోజిషన్ వచ్చింది. అపోజిషన్ వస్తే నేనేం చేశానంటే ఇద్దరిని ఎమ్మెల్యేస్ని వదిలేసి ఇటు 5గురిని అటు 5గురిని వాళ్ళ అనుచరుల్ని ఇంపార్టెంట్ అనుచరుల్ని డిటెన్షన్కి ప్రపోజల్స్ పంపించాం. నేను ఎస్పీకి చెప్పి కలెక్టర్తో డిటెన్షన్ ప్రపోజల్స్ పంపించాడు. ఇందులో సఫిషియెంట్ గ్రౌండ్స్ లేవని తిరిగి పంపించేశాడు. ఎవరు? కలెక్టర్, కృష్ణ కలెక్టర్ రాజర్షి భట్టాచార్య అని ఉండేవాడు. డెసిషన్, ఇట్ వాజ్ ఎ పొలిటికల్ డెసిషన్. ఎందుకంటే హీ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ పొలిటికల్ మడల్. అందుకని గ్రౌండ్స్ లేవని పంపించేశాడు. గ్రౌండ్స్ లేవని పంపించేస్తే మళ్ళీ అంతా రివ్యూ చేసి, అప్పారావు ఉన్నాడు మా పోలీసులో, ఐపీఎస్లో, ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్లో డిఐజీగా ఉండేవాడు. ఐ వాజ్ డిఐజీ. అతను చాలామందిని డిటైన్ చేశాడు ఈ సివిల్ సప్లైస్లో, ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏందని. ఈ ఎస్పీని ఆయన దగ్గరికి పంపించాను. ఈ డిటెన్షన్ ప్రపోజల్స్ తీసుకెళ్ళి ఆయన దగ్గర చూపెడితే వాళ్ళిద్దరు కూర్చొని ఇవన్నీ కంప్లీట్గా రివైజ్ చేసి మంచి స్ట్రాంగ్ గ్రౌండ్స్గా పెట్టి సెప్టెంబర్ అక్టోబర్ టైంకి తయారు చేశారు. తయారు చేస్తే మళ్ళీ పంపిస్తే కలెక్టరు సీఎం గారి దగ్గర నుంచి ఓ మాట కావాలన్నాడు. ఇదంతా పుస్తకంలో నేను రాయలేదు. సీఎం గారి దగ్గర నుంచి మాట రాయాలంటే నేను వెంటనే సీఎం గారికి చెప్పాను, నేను ఇట్లా ప్రపోజల్స్ పంపిస్తే ఇట్లా అంటున్నాడు, మీరు కొంచెం కలెక్టర్ గారికి చెప్పాలని చెప్తాను అన్నాడు.
చెప్తానని చెప్పాల. ఈ చెప్పకుండా ఈ టైంలో ఏమైంది, విజయవాడ పోలీసు కంప్లీట్గా పోలరైజ్ అయిపోయింది. ఒక గ్రూపు రంగా, ఒక గ్రూపు నెహ్రూ. కమ్మకి సానుభూతులు ఉన్న వాళ్ళంతానేమో నెహ్రూ, కాపు కుటుంబం వాళ్ళు, కాపు సానుభూతులంతా రంగా. అండ్ పోలీస్లో చిన్న ర్యాంక్స్లో కాపులు ఎక్కువ మెజారిటీ. ఇవాళ కూడా అదే పరిస్థితి. మీరు ఎక్కడైనా చూసుకుంటే, మీరు ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ తీస్తే, మిగతా కులాలు తీస్తే కాపులు ఎక్కువ ఉంటారు. అసలు కాపులు సర్వీసెస్లో ఎక్కువ ఉంటారు కమ్మవాళ్ళ కంటే, రెడ్ల కంటే. ఈరోజు కూడా నేనేం చేశాను, ఈ డిటెన్షన్స్ పంపించినప్పుడు ప్రపోజల్లు నేను ఎస్పీతో, డిఐజీతో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నదో, కమ్మ వాళ్ళైనా కాపు వాళ్ళైనా, పోలీస్లో వీళ్ళందరినీ సిటీ నుంచి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసేయండి, జిల్లా నుంచి తీసుకొచ్చి మళ్ళీ సిటీకి పోస్ట్ చేయండి, ఈక్వల్ నెంబర్లో చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. దోస్ వర్ క్యారీడ్ అవుట్. బట్ ఇప్పుడు ప్రాపగాండా ఏంటంటే కాపుల్నే చేశారు అనేది ఒకటి ఉన్నదండి. అవును, కమ్మ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఏజెండా వేరేది. కమ్మ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసాం, కాపుల్ని ట్రాన్స్ఫర్ చేసాం. బట్ కాపులు ఎక్కువ నంబర్ ఉండి ఉంటారు, కమ్మ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు 50 ఉంటే వాళ్ళు 60 ఉండి ఉంటారు, 70 ఉండి ఉంటారు. బట్ ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రెంగ్త్ ట్రాన్స్ఫర్ చేసేసాం. ఈ ప్రపోజల్స్ వెళ్తే కలెక్టరు సీఎం గారు మాట్లాడకపోతే లేదు అని కూర్చున్నాడు. సీఎం గారికి చెప్పాను, నేను చెప్తానన్నారు. దీనికి ముందు ఏమైంది, ఈ ప్రపోజల్స్ వెళ్ళిన ఆ టైంలోనే నాకు భద్రత లేదు, ప్రొటెక్షన్ లేదు, నన్ను చంపేయాలని చూస్తున్నారు. కాబట్టి నాకు భద్రత కల్పించాలని పిటిషన్ పెట్టాడు ఎస్పీకి. అది దానికి గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, సమంజసం క్వెస్ట్. ఎందుకంటే బెంగళూరులో ఒక అటెంప్ట్ చేశారు నెహ్రూ మనుషులు, అది కుదరలా. తర్వాత ఢిల్లీలో ఆల్మోస్ట్ హెయిర్స్ బ్రెడ్త్లో ఎస్కేప్ అయ్యాడు. ఢిల్లీలో లాడ్జ్లో ఉంటున్నాడు. వీళ్ళకి తెలిసింది ఢిల్లీ వెళ్ళాడని, వీళ్ళు వెళ్ళారు ఢిల్లీలో చంపడానికి. వీళ్ళు అదే లాడ్జ్లో దిగారు. వీళ్ళు దిగి, కారు దిగి, ట్యాక్సీ దిగి లోపలికి వెళ్తుంటే బయటకు వస్తుంటే అరే దొరికాడురా అని వీళ్ళు వెంటనే రూమ్లోకి వెళ్ళి సామాన్లు పెట్టి బయటకు వచ్చారు. చూశాడు, పారిపోయిన ఒక నెలకి ఈ పిటిషన్ పెట్టుకుంటే నేను ఎస్పీకి చెప్పాను, నువ్వు నెహ్రూకి ఏం భద్రత ఇచ్చావో అదే భద్రత కూడా ఇవ్వమని. ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. నేను మొదటి నుంచి కూడా ట్రీటింగ్ దెమ్ బోత్ ఆన్ సేమ్ టర్మ్స్. ఇవ్వమంటే పిలిచి ఇద్దరు కానిస్టేబుల్స్, సెక్యూరిటీ ఆఫీసర్కి ఇస్తానంటే నాకు 2 వద్దు, నాకు 15 మంది కావాలన్నాడు. ఐ సెడ్ నో వే. ఎందుకంటే అప్పుడు నేను ఎన్టీఆర్తో తర్కిస్తున్నా, ఈ ఎమ్మెల్యేలంతా మర్డర్లు చేసి సెక్యూరిటీ కావాలంటున్నారు, అసలు ఏ ఎమ్మెల్యేకి మనం సెక్యూరిటీ ఇవ్వకూడదు ఎక్సెప్ట్ దోస్ అండర్ థ్రెట్ ఆఫ్ నక్సల్స్. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్స్ మర్డర్స్ చేసి సెక్యూరిటీ పెట్టుకోవటం ఏంటి? ఇది రాజకీయ విషయం కాదు కదా, ఇది సొంత విషయం. కాబట్టి ఇవ్వకూడదని నేను వాదిస్తున్నా ఎన్టీఆర్తో. ఒప్పుకోకుండా నేను 2 ఇవ్వమన్నాను. అసలు నెహ్రూకి ఒకడే ఉన్నాడు అనుకుంటా, 2 కూడా లేరు. ఇవ్వమంటే ఒప్పుకోకుండా ఈ గన్నవరం వెళ్తుంటే ఎప్పుడైతే ఆపామో వెంటనే హంగర్ స్ట్రైక్ మీద కూర్చున్నాడు. నాకు భద్రత లేదు, ఈ గవర్నమెంట్లో నాకు భద్రత లేదు, నాకు భద్రత కల్పించే వరకు అని హంగర్ స్ట్రైక్ మీద కూర్చున్నాను. హంగర్ స్ట్రైక్ మీద కూర్చుంటే నేను అన్నాను, ఎన్టీఆర్తో డిస్కస్ చేసి, ఐ సెడ్ ఇది మంచి అవకాశం అండి మనకి, కానీ మీరు నాకు ఒక గ్యారంటీ ఇవ్వండి, ఏమిటంటే మీ పార్టీ నుంచి ఎటువంటి అపాయం రాకుండా చూడండి, మిగతాది నేను చూసుకుంటాను. బేష్ అన్నారు. నేను ఐ థాట్ ఈ విల్ వార్న్ దెమ్. ఆయన వార్న్ చేయలే. సరే, మర్డర్ జరిగింది. ఏది జరిగింది? మర్డర్ వాజ్ నాట్ ప్లాన్డ్ బై నెహ్రూ. మర్డర్ వాజ్ ప్లాన్డ్ బై హిస్ ఫాలోవర్స్, ప్రిన్సిపల్ బీయింగ్ దేవినేని రమణ. ఓకే. దేవినేని రమణ ఉమామహేశ్వరరావు బ్రదరు.
తర్వాత అక్కడ ఊళ్ళ దగ్గరలో అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది కమ్మవాళ్ళు, ఐ థింక్ దేర్ ఆర్ 1 or 2 రెడ్డీస్ ఆల్సో ఇన్ దట్. వీళ్ళంతా ప్లాన్ చేశారు ఇది. ప్లాన్ చేసి హంగర్ స్ట్రైక్ కూర్చుంటే రెక్కీ చేశారు. ఏ టైంలో అటాక్ చేయటం అది కూడా చేశారు. అదంతా చేసిన తర్వాత నా వ్యూ ఏంటంటే ఇతన్ని ఒక వారం రోజులు కూర్చోబెడదాం. కూర్చోబెట్టిన తర్వాత అటెంప్ట్ టు సూసైడ్ కింద తీసి జైల్లో వేసేస్తాం. జైల్లో వేసేసి కేసు రిజిస్టర్ చేసేస్తే ఐ విల్ ట్రీట్ ఇట్ లైక్ ఎనీ అదర్ కేస్. ఇది అర్ కేస్. ఇంతలోకే ఐ విల్ టేకప్ ద డిటెన్షన్స్ ఆల్సో. దట్ వాజ్ మై ఐడియా. బట్ ఈ పరిస్థితి ఏమైందంటే అది నా ఉద్దేశం అనమాట. ఇంతలోకి ఏమైంది, రాయలసీమకి ఎష్యూర్డ్ సర్ప్లస్ వాటర్స్ కావాలని కాంగ్రెస్ ఎజిటేషన్ మొదలు. అది ఒక పెద్ద ఎజిటేషన్. అవును. అది సెక్రటేరియట్ ముందు 5,000 మంది చేస్తే ఆయన రోడ్డు మీద పడుకోవడం అదంతా ఐ హ్యాండిల్డ్ ఇట్. అండ్ వితౌట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ అండ్ వితౌట్ యూజింగ్ లాఠీ చార్జ్ ఐ డెల్ట్ విత్ ఆల్ దట్ సిచ్యువేషన్. అందువల్ల ఫోర్సెస్ అన్నీ ఇక్కడ ఫోర్సెస్, రాయలసీమ అనంతపూర్ కలెక్టరేట్ దగ్గర ఫోర్సెస్ ఉన్నాయి. నేనేం చెప్పానంటే అనంతపూర్లో ఎజిటేషన్ అయిపోగానే, అది అయిపోయింది 23వ తారీఖు అయిపోగానే నేనేం చెప్పానంటే 24 చుట్టి ఇవ్వండి వీళ్ళకి, క్రిస్మస్ 24, 25, 26 అందరినీ విజయవాడ మూవ్ చేయండి, 26 రాత్రి అరెస్ట్ చేసేసి అటెంప్ట్ టు సూసైడ్ కింద హాస్పిటల్లో పెట్టేద్దామని. దిస్ వాజ్ ద ప్లాన్. 25 నైట్ చేసింది జరిగింది. ఇది నాకు అనుమానం ఏంటంటే 26 మేము అరెస్ట్ చేస్తామని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. ఏది వీళ్ళకి. ఈ మర్డర్ జరిగినప్పుడు నెహ్రూ యాక్చువల్లీ వాజ్ స్లీపింగ్. నిజంగా ఈ వాజ్ ఎ పార్టీ ఆఫ్ టు ద హోల్ డీటెయిల్స్. తెలుసు వీళ్ళు చేస్తారని, డీటెయిల్స్ తెలుసుంటే నిద్రపోతుంటాడండి. సెక్యూరిటీ ఆఫీసర్ లేపి ఇద్దరు కలిసి పారిపోయారు ఇంట్లో నుంచి. అది తర్వాత మాకు సెక్యూరిటీ ఆఫీసర్ ఇంట్రోగేషన్లో తేలిందనమాట. ఇట్ వాజ్ ఎ మర్డర్ కమిటెడ్ బై ద నెహ్రూ పీపుల్ with the tacit, I wouldn't say support, tacit acquiescence of the government because of one faction supporting Nehru. I would put it that way. కాపు లాబీ చెప్పే విమర్శలో ఒక 10% నిజం ఉంది, అంతేగాని పూర్తిగా నిజం లేదని చెప్పడానికి లేదు. బట్ ఇట్ వాజ్ ఏ క్లియర్ మాఫియా మర్డర్. కానీ ఇదే తప్పు కాకుండా తప్పు తర్వాత తప్పు చేశారు. ఎట్లా? ఈ తెలుగుదేశం ఆయన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఎవరి? నెహ్రూని. 1 నెల అయిన తర్వాత తిరిగి తీసుకున్నారు. ఓడిపోయారు 89లో. దీనివల్లే ఓడిపోయారు వాళ్ళు. అది మట్టికి ఏ సంశయం లేదు. అది మీకు ఎవరికి సంశయం లేదు. ఈ మర్డర్ జరగకపోతే ఎన్టీఆర్ వుడ్ హ్యావ్ కమ్ బ్యాక్, బట్ విత్ ద రెడ్యూస్డ్ మెజారిటీ యాజ్ చీఫ్ మినిస్టర్. కంప్లీట్గా కాపు కమ్యూనిటీ, కాపుకి అలైన్డ్ కమ్యూనిటీస్ అంతా ఎలిమినేట్ అయిపోయినాయి కంప్లీట్గా. నా మాట వినలేదని నేను నా డీజీపీ నుంచి తప్పుకోవడం జరిగింది. నేను అడిగి తప్పుకున్నాను, ఆయన తీసింది కాదు. ఇది బాధ్యత నేను వహిస్తాను. తప్పు జరిగింది కాబట్టి నన్ను తప్పించండి, మీరు ఇంకా మీకు కావాల్సిన. అప్పుడు ఒక విమర్శ ఏంటంటే కమ్యూనిటీ యాంగిల్ నుంచి కూడా సీఎం, డీజీపీ, హోమ్ మినిస్టర్ అందరూ ఒకటే కులం అని. అది యాక్చువల్ అది చెప్పాను కదా మీకు పుస్తకంలో కూడా. ఐ అపోజిట్ భాస్కర్ హోమ్ పోర్ట్ఫోలియో బీయింగ్ గివెన్ టు శివప్రసాద్. నేను వద్దని చెప్పాను ఆయనకి. ఎవరికి? ఎన్టీఆర్ గారికి వద్దండి, ఇవ్వద్దండి అని చెప్పాను. విన్నాడు, విని ఆయనకి ఇచ్చాడు. అది నేను శివప్రసాద్ కూడా చెప్పాను. శివప్రసాద్ ఎప్పుడైతే హోంమంత్రిగా బాధ్యత తీసుకున్నాడో మా మొదటి మీటింగ్లో నేను శివప్రసాద్కి చెప్పాను. శివప్రసాద్ నన్ను అంకుల్ అనేవాడు ఆయన. అంతవరకు చెప్పాను, మీకు హోమ్ పోర్ట్ఫోలియో ఇవ్వటాన్ని నేను అపోజ్ చేశాను, అయినా కూడా వినకుండా మీకు ఇచ్చాడు. అది మీకు చెప్తున్నాను. కాబట్టి మన రిలేషన్షిప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో చంద్రబాబు నాయుడు కానీ, కోడెల శివప్రసాద్ కానీ, ఎన్టీఆర్ కానీ వీళ్ళెవరికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆసక్తి కానీ
ఏది శివప్రసాద్కి he was close to Daggupati. ఓకే. For he might have been aware that this fellow will be murdered. అదే కాదు, ఆ రోజు జరగకపోతే తర్వాత అయినా జరిగేది. అది నా హయాంలో జరిగింది బట్టి నా మీద వచ్చింది. ఇంకొకటి హయాంలో జరిగితే వాడి మీద వెళ్ళేది. అంటే నాన్ కమా డీజీపీ ఉంటే అది ఇంత ఉండేది కాదు. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ ఇదంతా మళ్ళీ ల్యాబ్ తీశారు ఇది, ఈ ఓల్డ్ ఎపిసోడ్. అదే కాదు, దగ్గుపాటి, నేను, శివప్రసాద్, వ్యాసు కలిసి కన్స్పైర్ చేశాం. విజయవాడ కెనాల్ గెస్ట్ కుట్ర పన్నామని, హైదరాబాద్లో కలిసామని రకరకాలుగా స్టోరీస్ పెట్టారు. ఇది నాకు అసలు ఎట్టి సంబంధం లేదు. నేను ఐ వాజ్ న్యూట్రల్ టు బోత్ సైడ్స్. ఐ వాజ్ నాట్ సపోర్టింగ్ నెహ్రూ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నెహ్రూ నా దగ్గరికి రావడానికి భయపడేవాడు, మోహన్ రంగా వచ్చేవాడు కాదు. ఎందుకంటే నేను కమ్మా డీజీపీ అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు వచ్చేవాడు కాదు. నేను చాలా క్లియర్గా ఉన్నాను, ఈ రెండు దే ఆర్ మాఫియాస్. మాఫియాస్ షుడ్ బి డెల్ట్ యాజ్ మాఫియాస్, నాట్ యాజ్ పొలిటికల్ ఫ్యాక్షన్స్ అనే క్లియర్గా ఉన్నాను నేను. అది క్లియర్గా ఎన్టీఆర్ గారికి కూడా అదే స్టాండ్ నేను తీసుకున్నాను. అండ్ మీకు చెప్పాను కదా డిటెన్షన్స్ ప్రపోజ్ చేశానని, అది అని కూడా. అండ్ నేను నా ఆ రోజున జరగకుండా ఉండుంటే తర్వాత కూడా జరిగేది ఇది. ఎందుకంటే నెహ్రూ ఫ్యాక్షను రంగాన్ని ఉండనిచ్చేవారు కాదు. మురళీ చనిపోయిన తర్వాత వాళ్ళు దేవర్ హెల్ బెంట్ ఆన్ మర్డరింగ్ హిమ్ సమ్వేర్. యాక్చువల్లీ రంగా డిఫెన్సివ్లో ఉన్నాడు అప్పుడు. కానీ రంగా ఏం చేశాడంటే, రంగా కాదు అది చేసింది, శివశంకర్ గారు. శివశంకర్ గారు దీన్ని ఈ కన్వర్టెడ్ ఇట్ ఫ్రమ్ ఏ మాఫియా ఫ్యాక్షన్ ఇంటూ ఏ పొలిటికల్ ఫ్యాక్షన్. ఆయన ఇతన్ని తీసుకొని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టి, ఆ పబ్లిక్ మీటింగ్స్లో స్ట్రెయిట్గా రంగాకి ఎటువంటి హాని జరిగినా ఈ 4 జిల్లాలు బగ్గుమంటాయి అని ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన. మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ఆయన ఉపన్యాసాలు. అట్లా ఉపన్యాసాలు ఇచ్చి కాపు కమ్యూనిటీని చాలా ఇన్సైట్ చేశాడు ఆయన. దీనికి అసలు ఇంత పరిణామానికి రావడానికి కారకుడు ఆయన. అదే కాకుండా నేను గట్టిగా చెప్తాను, ఎందుకంటే ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే శివశంకర్ గారి రాజకీయం వర్గ రాజకీయం. అండ్ హీ వాజ్ డెడ్ అగేన్స్ట్ రెడ్డీస్ అండ్ కమ్మాస్. ఎందుకంటే నాకు చాలా పరిచయం ఆయన. నేను చాలా డిస్కషన్స్లో ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ పాలిటిక్స్ చాలా గట్టిగా మాట్లాడేవాడు. ఎగెన్స్ట్ రెడ్డీస్, కమ్మాస్, ఎగెన్స్ట్ మరాఠాస్ ఇన్ మహారాష్ట్ర, ఎగెన్స్ట్ యూపీ బ్రాహ్మిన్స్ అండ్ రాజ్పుట్స్ ఇన్ నార్త్ ఇండియా అండ్ ఆల్ దట్. మా సంభాషణలో చాలా మాట్లాడేవాడు. అదే కాదు, ఆయనకి అసలు ఒక విసరల్ హేట్రెడ్ ఉండేది ఎన్టీఆర్ అంటే. అది ఒక నిదర్శనం ఏంటంటే, నీరుకొండ అని ఒక విలేజ్ జరిగింది కదా, ఒక చిన్న విషయానికి రాజీవ్ గాంధీని తీసుకొచ్చాడు ఆయన. రాజీవ్ గాంధీని తీసుకురావటమే కాకుండా మేము వెళ్ళాం, నేను ఎన్టీఆర్ గారు వెళ్ళాడు, ఆయనతో నేను కూడా వెళ్ళాను డీజీపీగా. నీరుకొండ గ్రామంలో ఓపెన్గా రాజీవ్ గాంధీ సమక్షంలో అనకూడని మాటలన్నీ అన్నాడు ఎన్టీఆర్కి ముఖం మీద. ఎన్టీఆర్ వణకలేదు, తొణకలేదు, అట్లాగే నిల్చొని ఆయన అన్న మాటలన్నీ భరించాడు. ఈయన భరించాడు. మా కోపం వస్తుండింది, ముఖ్యమంత్రిని నేను ఇట్లా ఇంత దుర్భాషణ మాట్లాడుతున్నాడు అని. అంత దుర్భాషణ మాట్లాడాడు ఆయన ఆ రోజున నీరుకొండ గ్రామంలో. ఆయన చాలా ఇది బిల్డప్ చేశాడు ఈ మూమెంట్. హీ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ ఏ కాపు కమా డిస్ప్యూట్. ఇటు అటు మీకు చెప్పాను కదా, ఒక వర్గం దేర్ వాజ్ సింపతి ఫర్ నెహ్రూ. బట్ వాళ్ళు ప్లాన్ చేయలేదు, ప్లానింగ్ అంతా ఎంటైర్లీ. ఈ ఘటన తర్వాత అల్లర్లు జరిగినాయి కదండి, ఆ అల్లర్లో కూడా వైఫల్యం ఉంది పోలీసులది అనేటువంటి విమర్శలు బాగా వచ్చాయి. అది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే 2 కారణాలు చెప్తున్నాను మీకు. ఇంతకుముందే చెప్పాను నేను, అక్కడ ఆ జిల్లాల్లో పోలీసు కమ్మ వాళ్ళు, పోలీసులో ఉన్న వాళ్ళంతా ఒక సింపతికి పెట్టారు. మరి కాపులు అవతల రంగా సింపథైజర్స్ అయ్యారు. దానివల్ల ఏమైంది, మర్డర్ అయ్యేటప్పటికి ఈ కమ్మ పోలీస్ ఆఫీసర్ అంతా డిఫెన్సివ్లో పడిపోయారు. అసలు బయటకు రాలేదు చాలామంది. మీకు చెప్పకూడదు,
ఎస్పీ లెవెల్ ఆఫీసర్, కమ్మ ఆఫీసర్ ఇంటి నుంచి బయటికి రాలేదు. కాపులు వాళ్ళవాడు చనిపోయాడు కదా, వాళ్ళు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఏపీ ఎస్పీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇది 3:54 గంటలకి నాకు గిరీష్ కుమార్ ఎస్పీ టెలిఫోన్ చేశాడు. టెలిఫోన్ నా దగ్గరే ఉండేది ఎప్పుడు నైట్. నేను డీజీపీగా కూడా నేనే రిసీవ్ చేసేవాడిని ఫోన్ ఎత్తుకున్నాను. ఎత్తుకుంటే సార్ ఇది కెలామిటీ అన్నాడు. ఏమిట్రా కెలామిటీ అంటే ఇట్లా జరిగింది అన్నాడు. జరిగిందంటే నేను ఒకటే చెప్పాను, ఇది చాలా తీవ్ర రూపం తీసుకుంటుంది కాబట్టి నీకు ఏమీ ఆప్షన్ లేదు. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ షూట్. వైలెన్స్ జరిగితే షూట్, అంతేగాని నువ్వు లాఠీ చార్జ్ చేస్తాను అది కాదు. ఫైర్ ఎట్ ద ఫస్ట్ ఆప్షన్ అని నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. దానివల్ల మీకు చెప్పాను కదా, సివిల్ పోలీసు కమ్మ ఆఫీసర్స్ అంతానేమో డిఫెన్సివ్లో పడిపోయారు, కాపు పోలీస్ ఆఫీసర్స్ ఏమో డెలిబరేట్గా ఇన్యాక్టివ్ అయిపోయారు. దానివల్ల ఏమైంది, ఏపీఎస్పీలో ఉన్నవాళ్లే పోలీస్ ఫైరింగ్ చేశారు. మా వాళ్ళు చెప్పడం, నాకు తర్వాత చెప్పడం ఏంటంటే దాదాపు పోలీస్ ఫైరింగ్స్లో 40-50 మంది 50 మధ్యలో చనిపోయారని. కాబట్టి పోలీస్ ఇన్యాక్షన్ అనేది నేను ఒప్పుకోను. ఇట్ టుక్ 3 hours ఫర్ అస్ టు బ్రింగ్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. 5 అనుకోండి, బట్ ఈ రైటర్స్ అంతా యాక్టివ్ అవటం 7-7:30 దగ్గర నుంచి మొదలు పెట్టారనుకోండి. 7:30 దగ్గర నుంచి 1:30 వరకు మా కంట్రోల్లో లేదు. అప్పుడే ఈ పోలీస్ ఫైరింగ్స్ జరిగినాయి, కంట్రోల్లోకి వచ్చింది. లేకపోతే మీకు ఆ 4 జిల్లాల్లో శివశంకర్ గారు అన్నట్టు బగుమండి అండ్ ఒక నెల పట్టేది మాకు కంట్రోల్ తీసుకురావడం. బట్ వీ బ్రాట్ అండర్ కంట్రోల్ ఇన్ 1 day. ఇక్కడి నుంచి 6 ఎస్పీస్ని 2 ఐజీల్ని పంపించాను నేను విజయవాడ. ఈచ్ పోలీస్ స్టేషన్ వాజ్ అండర్ ద చార్జ్ ఆఫ్ ఎన్ ఎస్పీ. ఐ రైజ్ ద లెవెల్ ఆఫ్ కమాండ్ అన్నమాట. అండ్ ఫ్యూనరల్ రోజున ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు కదండి, వైలెంట్ ఇన్సిడెంట్. ఓకే, ఫ్యూనరల్ 3 రోజుల తర్వాత జరిగింది. డెలిబరేట్గా ఉంచారు బాడీని, ఎందుకు, మొబిలైజ్ చేయటానికి క్రౌడ్స్ lakhsలో వస్తారని. అండ్ వీ కంట్రోల్, వీ ఎన్షోర్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ మోర్ దాన్ 1 lakh. ఓకే, విజయవాడలో ఆల్ హైవేస్ వీ కంట్రోల్డ్. We did a very good job, but first 4-5 hours it was beyond the control of police for the reasons I have mentioned. ఏది, ఓకే, కమ్మ ఆఫీసర్స్ స్తబ్దత, కాపు ఆఫీసర్స్ మరి సింపతి మూలంగా, అండ్ అర్లీ మార్నింగు, ఈ కారణాలన్నిటి వల్ల పోలీస్ స్టేషన్స్లో మనుషులు లేరు. 3:30కి 4 గంటలకి ఎవరు ఉండరు కదా పోలీస్ స్టేషన్లో. వాడు 8ంటికి వస్తాడు పొద్దున్నే. బై ఈవినింగ్ ఐ కంట్రోల్ ద సిచ్యువేషన్. ఓకే. సో ఈ ఘటన తర్వాత మీరు రిజైన్ చేశారు? రిజైన్ కాదు, నేను ఎన్టీఆర్ గారు కలిసి, ఇప్పుడు ఇది 25 రాత్రి జరిగింది అనుకోండి, 26, 27, 28, 29 నేను ఎన్టీఆర్కి అడ్వైస్ చేశాను మనం వెళ్ళకూడదని. ముందు మా వాళ్ళంతా లెట్ దెమ్ బ్రింగ్ ద సిచ్యువేషన్ టు నార్మల్సీ. మనం వెళితే మళ్ళీ హోల్ థింగ్ విల్ గెట్ స్టర్డ్ అన్లెస్. ఐ థింక్ వీ వెంట్ టు, ఇద్దరం కలిసి 30ని వెళ్ళాం మార్నింగ్. వెళ్ళిన తర్వాత చూసాం, యాక్చువల్గా ఆయన హీ వాంటెడ్ టు గో టు అవర్ హౌస్ అండ్ కండోల్ విత్ హర్. ఇది రత్నకుమార్ గారి ఇంటికి వెళ్దామని. నాకు ఇష్టం లేదు అది, బట్ ఆయన వెళ్ళాడు, నేను వెళ్ళాను. నేను దూరంగా కారులో కూర్చున్నాను, ఆయన వెళ్ళాడు, నేను వెళ్ళా ఆయనతో. అక్కడ అడ్డాన్ని తగిలారు, తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసిన తర్వాత మేము వీ వెంట్ టు గుడివాడ అండ్ వెంట్ టు భీమవరం. దీస్ వర్ ద మెయిన్లీ ఎఫెక్టెడ్ ఏరియా. భీమవరం, గుడివాడ, తెనాలి, గుంటూరు. బట్ వీ విజిటెడ్ ఓన్లీ ఐ థింక్ గుడివాడ అండ్ భీమవరం. దెన్ ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, వచ్చేసారు. నేను విజయవాడలో దిగిపోయి ఆ రోజంతా రివ్యూ చేసి ఏమేమి చేయాలి, దాదాపు 2500 FIRs రిజిస్టర్ చేశాం. ఏది,
ఈ లూట్ చేశారు విలేజెస్, కమ్మ హౌసెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ లూట్ చేశారు. అవన్నీ నేను 6 ఎస్పీస్ని పెట్టి కేసులు రిజిస్టర్ చేయించాను. 2500 ఎఫ్ఐఆర్లు దాదాపు రిజిస్టర్ చేశాను కేసులు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వటానికి నేను ఒక రోజు అక్కడ ఉండిపోయి 1వ తారీఖు మార్నింగ్ తిరిగి వచ్చాను. తిరిగి లేదు 31 రాత్రి వచ్చాను. 1 మార్నింగ్ లెటర్ పంపించేశాను ఆయనకి. నేను తప్పుకోవాలని అనుకుంటున్నాను, మీరు కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకో. దీనికి బాధ్యత ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే నేను సబార్డినేట్స్ మీద బ్లేమ్ చేయటానికి నాకు ఇష్టం లేదు. నేను యాజ్ ద లీడర్ ఐ టేక్ ద బ్లేమ్ ఫర్ ఐ మే బి షిఫ్టెడ్ అవుట్ అండ్ అనదర్ పర్సన్ ఆఫ్ యువర్ లైకింగ్ మే. ఒప్పుకోలే ఆయన. 1 నెల తటపటాయించాడు. బట్ ఐ వాజ్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ హిమ్. అంతలోకే ఈ క్యాబినెట్ సీక్రెట్స్ లీక్ అవటంతో ఈ డిసైడెడ్ టు సాక్ ద క్యాబినెట్. వాళ్ళు 29తో పాటు నన్ను కూడా 30గా చేర్చి 30 మందిని తీసేశారు. అక్కడి నుంచి మీరు ఆల్విన్ ఆల్విన్కి వెళ్ళినట్టున్నారు.